ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడి చెమటోర్చాల్సిన పని లేదు. రక్తాలు చిందించే అవసరం అంతకంటే లేదు. జస్ట్ బ్యాంక్ లాకర్లోకి ఒక్క స్వరంగ మార్గం తవ్వితే చాలు. వినడానికి ఏదో వెబ్ సిరీస్లా ఉంది కదా, కానీ ఇది నిజంగా జరిగినవి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఒక డ్రైనేజ్ వర్కర్ ఒక బ్యాంక్ దగ్గరలోని డ్రైనేజ్ క్లీన్ చేస్తుండగా అతనికి అందులో నుంచి బ్యాంక్ లాకర్లోకి డైరెక్ట్గా దారి ఉందని తెలిసింది. అతను డైరెక్ట్గా బ్యాంక్ డైరెక్టర్కి లెటర్ రాసి మరీ ఛాలెంజ్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంకో చోటైతే కొంతమంది ముసలి వాళ్ళు కలిసి ఒక పెద్ద బ్యాంక్కి కన్నం వేసి దొంగతనం చేశారు. ఇంకో దొంగతనంలో అయితే ఎవరో బ్యాంక్ రాబరీ చేస్తున్నారని పోలీసులకు తెలిసి కూడా ఏమీ చేయలేకపోయారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ముందుగా ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఫ్లిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1971లో లండన్లో జరిగినటువంటి అతి పెద్ద బ్యాంక్ దొంగతనం గురించి తెలుసుకుందాం. 1971లో లండన్లోని బేకర్ స్ట్రీట్లో ఒక గ్యాంగ్ ఒక చిన్న షాప్ని రెంట్కి తీసుకొని లెదర్ బ్యాగ్స్ అమ్మడం మొదలుపెట్టారు. ఎవ్వరికీ తెలియకుండా బయటికి లెదర్ బ్యాగ్స్ అమ్ముతూ లోపల మాత్రం తవ్వుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం తవ్వుతున్నారో తెలుసా? డైరెక్ట్గా దగ్గరలో ఉన్న లాయిడ్స్ బ్యాంక్ వాల్ట్కి కనెక్ట్ అయ్యేలా ఒక 40 ఫీట్ టన్నల్. ఎవ్వరికీ డౌట్ రాకుండా 3 నెలల పాటు కేవలం వీకెండ్స్లో మాత్రమే తవ్వారంట. సౌండ్ బయట మనుషులకు వినపడకుండా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడానికి వాకీ టాకీస్ యూజ్ చేశారు. అలాగే పోలీసులు వస్తున్నారేమో చూడడానికి పక్కన ఉండే ఎత్తైన బిల్డింగ్ల పైన వాళ్ళ మనుషుల్ని కూడా పెట్టుకున్నారంట. అచ్చం సినిమాల్లో చూపించినట్టుంది కదా. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా? వాళ్ళు యూజ్ చేసిన హ్యామ్ రేడియో యొక్క ఆపరేటర్ వీళ్ళ మాటలు విని పోలీసులకి చెప్పేశాడంట, ఏదో బ్యాంక్ రాబరీ జరుగుతుంది, వెంటనే పట్టుకోండి అని. పోలీసులు మొత్తం లండన్లో 700 బ్యాంక్స్ని చెక్ చేశారంట. కానీ పాపం అసలు బ్యాంక్ని మిస్ చేశారు. పోలీసులు ఈ బ్యాంక్ వచ్చేసరికి వాళ్ళు దాదాపు ఈ కాలం విలువలో చెప్పాలంటే 500 కోట్ల రూపాయలకు పైగా విలువైన డబ్బులు, బంగారం, డైమండ్స్ ఇంకా ఎన్నో విలువైన డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళిపోయారంట. తర్వాత జరిగిన పోలీస్ ఎంక్వైరీలో ఆ గ్యాంగ్లోని కొంతమంది దొరికారు. కానీ ఆ మొత్తం స్టోరీ వెనకాల ఉన్న అసలైన మాస్టర్ మైండ్ మాత్రం ఇంతవరకు దొరకలేదు. ఆ కాలంలో గవర్నమెంట్ చాలా రోజుల వరకు ఈ విషయాన్ని మీడియా బయటకు వెల్లడించకూడదు అని మీడియా బ్లాక్అవుట్ విధించిందంటే ఈ దొంగతనం అప్పట్లో ఎంత హల్చల్ చేసి ఉంటుందో ఊహించుకోండి. తర్వాత కాలంలో 2008లో ఈ స్టోరీ మీద ఒక సినిమా కూడా వచ్చింది, ద బ్యాంక్ జాబ్. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది 2015లో లండన్లో 60 ఏళ్లకు పైబడిన ముసలి వాళ్ళు చేసిన ఒక అతిపెద్ద బ్యాంక్ దొంగతనం. హ్యాటన్ గార్డెన్ అనేది లండన్లోనే మోస్ట్ ఫేమస్ జ్యువెలరీ డిస్ట్రిక్ట్. ఆ స్ట్రీట్ నిండా డైమండ్స్, గోల్డ్ ఇంకా ఎన్నో ప్రీషియస్ స్టోన్స్ ఉండే షాప్స్ మరియు ఆఫీసెస్ ఉంటాయి. అక్కడి ప్రజలు ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే ఈస్టర్ వీకెండ్ రోజున ఏప్రిల్ 2015లో అక్కడ ఉన్న చాలా బిజినెస్లు మూసి ఉన్న టైంలో ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఇక్కడ అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ దొంగతనం చేసిన వాళ్ళంతా 60 నుంచి 76 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి ముసలి వాళ్ళు. వాళ్ళు రిటైర్డ్ ప్రొఫెషనల్ క్రిమినల్స్. వాళ్ళల్లో కొంతమంది గతంలో ఏవో దొంగతనాలు చేసి జైలుకి కూడా వెళ్ళొచ్చారు. వాళ్ళని అండర్ వరల్డ్లో ద బ్యాడ్ గ్రాండ్ పాస్ అని పిలుస్తారు. రిటైర్ అయ్యే ముందు చివరిగా ఒక్క పెద్ద దొంగతనం చేసి ఇంకా ఆపేద్దామనుకొని బ్యాంక్ యొక్క ఫైర్ ఎగ్జిట్ ద్వారా లోపలికి వెళ్ళారంట. ముందుగా వాళ్ళు సెక్యూరిటీ అలార్మ్ని ఆఫ్ చేసి కమ్యూనికేషన్ని కట్ చేసేశారు. ఆ తర్వాత సన్నగా ఉండే లిఫ్ట్ సందులో నుంచి వెళ్ళి అక్కడ ఉండే ఒక సిమెంట్ గోడకి 50 సెంటీమీటర్ల హోల్ పెట్టారు. వాళ్ళు దొంగతనం చేసిన డైమండ్స్, క్యాష్ ఇంకా గోల్డ్ యొక్క విలువ ఈ రోజుల్లో చెప్పాలంటే కనీసం 170 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. వాళ్ళంతా గతంలో కూడా ఏదో ఒక దొంగతనం కానీ లేదా వేరే ఏదైనా క్రైమ్ చేసి దొరికి జైలుకు కూడా వెళ్ళొచ్చిన వాళ్ళే. కాబట్టి వాళ్ళ మీద పోలీసులు ఆల్రెడీ ఒక కన్నేసించారు. వాళ్ళ ఇల్లు, కార్లలో బగ్స్ పెట్టి వాళ్ళు దొంగతనం గురించి మాట్లాడుకోవడం పోలీసులు రికార్డు కూడా చేశారు. అలా వాళ్ళు ఈజీగా దొరికేశారు. వాళ్ళంతా కూడా 60 ఏళ్ళకు పైబడిన ముసలి వాళ్ళు. ఇంకా వాళ్ళలో మెయిన్ దొంగ అయితే 76 సంవత్సరాలంట. ఆ విషయం తెలిసిన ప్రజలు షటర్లు వేసుకొని నవ్వుకున్నారు. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది ఇంగ్లాండ్లోని ఒక డ్రైనేజ్ వర్కర్ డ్రైనేజ్లో నుంచి డైరెక్ట్గా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క గోల్డ్ వార్డ్లోకి వెళ్ళిన స్టోరీ. 1836వ సంవత్సరం మే నెలలో డ్రైనేజ్లో వర్క్ చేసే ఒక అతనికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గరలోని డ్రైనేజ్లో వర్క్ చేస్తుండగా అక్కడ డైరెక్ట్గా బ్యాంక్ యొక్క గోల్డ్ వాల్ట్కి కనెక్ట్ అయ్యేలా ఒక రహస్యమైన టన్నెల్ కనిపించింది. అక్కడ ఆ టన్నెల్ ఉందని ప్రూవ్ చేయడానికి అతను బ్యాంక్ డైరెక్టర్స్కి ఒక అనానిమస్ లెటర్ రాశాడు. బ్యాంక్లోని గోల్డ్ స్టోరేజ్ రూమ్లోకి రండి, అక్కడే కలుసుకుందామని. వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేసరికి అతను నిజంగానే బ్యాంక్ వాళ్ళ లోపలికి వెళ్ళిపోయాడు. అతను ఎవరా అనేది బ్యాంక్ వాళ్ళు బయటికి చెప్పలేదు.
కానీ అతనికి ఆ బ్యాంక్ వాళ్ళు ఆ రోజుల్లో 800 బ్రిటిష్ పౌండ్స్ గిఫ్ట్గా ఇచ్చారంట. అంటే ఈ రోజుల్లో దాని వాల్యూ దాదాపు ₹1,00,00,000 పైగానే ఉంటుంది. మీరైతే ఏం చేసుండేవాళ్ళు? అతనిలాగా బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారా? లేదా ఎంత వీలైతే అంత దొంగతనం చేస్తారా? తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. వెంటనే మన ఫ్లిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.